గ్రామంలోనే వారు సర్వే చేయడం జరుగుతూ ఉంది. ఇంకా 2 మాసాలు మొత్తం 3 మాసాలు 11 మంది స్టూడెంట్స్, అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్ ఈ గ్రామంలో పర్యటించి అనేక సమస్యల మీద, అంటే సాగునీరు కానీ, మురుగు కాలువల మీద కానీ, వ్యవసాయం మీద కానీ అనేక దీని మీద వాళ్ళు స్టడీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి దాన్ని డ్రాయింగ్ రూపంలో ఇక్కడ యూపీ స్కూల్లో గీసి మరి వాళ్ళు ప్రదర్శన చేయడం జరిగింది. ముందుగా వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే స్టూడెంట్స్ మరి ఈ 3 మాసాలు ఇది అవుట్డోర్ దీని కింద వాళ్ళు స్టడీ చేస్తే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఏ విధంగా ఎవరు అట్లాంటి మనుషులు ఎలా ఉన్నారో రైతులతో కానీ ఇంటరాక్ట్ అవుతుంటారు. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాము. మా ఊరిని ఎన్నుకున్నందుకు మీరు కూడా, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మేము కేఎల్ విశ్వవిద్యాలయం నుంచి, కేఎల్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి పెద్దవడ్లపూడి రావే ప్రోగ్రామ్ కోసం ఫైనల్ ఇయర్ ఇక్కడికి పంపించారు మమ్మల్ని. అండ్ ఇక్కడ మేము ఈ ఊర్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ప్రాబ్లమ్స్ కానీ, ఫార్మర్స్, స్మాల్ స్కేల్ ఫార్మర్స్, లార్జ్ స్కేల్ ఫార్మర్స్ అలా డిఫరెంట్గా టైమ్ లైన్ గురించి అలా అన్నీ డిఫరెన్షియేట్ చేసి మేము ఇక్కడ డ్రాయింగ్ రూపంలో మేము వేసాము. ఇక్కడ తాతగారు వాళ్ళు అందరు ఫార్మర్స్ కూడా వచ్చారు అండ్ డిఫరెంట్గా వేసాము. అండ్ నెక్స్ట్ టైమ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. అందరికీ నమస్కారం. మేము కేఎల్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాము. ఈరోజు ఇక్కడ మేము పై చార్ట్ గీసాము. దాంట్లో 50% స్మాల్ ఫార్మర్స్, 10% లార్జ్ ఫార్మర్స్, 40% మీడియం ఫార్మర్స్ ఉన్నారు. మాకు ఫార్మర్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకేం అర్థం కాకపోయినా. థ్యాంక్ యూ. ఇది బార్ చార్ట్. ఊర్లో ఏ భూమి ఎంత ఉంది అంటే మాగాని ఎంత ఉంది, బంజర్ భూమి ఎంత ఉంది, మెట్ట ఎంత ఉంది. మాగాని అంటే రైస్ అండ్ మొక్కజొన్న వేస్తారు. మెట్ట భూముల్లో వెజిటేబుల్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్ వేస్తారు. ఈ ఊర్లో ఎక్కువ హార్టికల్చర్ జరుగుతుంది. ఇది సమస్య విశ్లేషణ చెట్టు. ఇందులో మనము ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ ఇక్కడ వివరించాము. మురికి సమస్యలు, వైద్య సమస్యలు, సాగు ఖర్చులు, కూలీల సమస్యలు, విద్యుత్ సమస్యలు, మార్కెట్ సమస్యలు, రవాణా సమస్యలు, పశువు సమస్యలు అవన్నీ ఇక్కడ వివరించాము. ఇది రిసోర్స్ మ్యాప్. మనకి పెద్దవడ్లపూడిలో మనం పోస్ట్ ఆఫీస్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఫెస్టిలైజర్ షాప్స్ ఉన్నాయి, రైతు సేవా కేంద్రం ఉంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉంది, చదలవాడ అన్నపూర్ణమ్మ హోటల్ ఉంది, నాగార్జున ఉన్నత పాఠశాల, ఎస్ఎస్ డెంటల్ కేర్ ఉంది, సాయిబాబా గుడి ఉంది. ఇవి మనం మెయిన్గా ఇక్కడ చూస్తామన్నమాట. ఇది మొబిలిటీ మ్యాప్ అనమాట. మొబిలిటీ మ్యాప్ అంటే పెద్దవడ్లపూడి చుట్టూ ఉన్న గ్రామాలు ఎంతెంత కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి, అక్కడ ఏమేమి మనకు దొరుకుతాయని చెప్తాం. పెద్దవడ్లపూడి దగ్గరలో అయితే మనకి ఫస్ట్ చిన్న వడ్లపూడి ఉంది. ఈ చిన్న వడ్లపూడిలో మొత్తం ఇంకేమైనా గుళ్ళు కానీ, చర్చ్ కానీ ఇంకేమైనా ఉంటే అవన్నీ చిన్న వడ్లపూడిలో ఉంటాయి. తర్వాత ఇప్పటంగా ఒక 36 కిలోమీటర్స్లో ఉంది, 3.6 కిలోమీటర్స్. మంగళగిరి మొత్తం హాస్పిటల్స్ కానీ ఇంకా అవన్నీ ఉంటాయి, 5.8 కిలోమీటర్స్. ఆత్మకూరు కూడా 3.5 కిలోమీటర్స్. నూతక్కి 5.3 కిలోమీటర్స్. రావేంద్రపాడు అది 2.6 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉండిపోతుంది. తర్వాత చిలువూరు వచ్చేసరికి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాజా మెయిన్ టోల్గేట్ దగ్గరికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీన్ని టైమ్ లైన్ మ్యాప్ అంటారు. అంటే పెదవడ్లపూడి గ్రామంలో 1972 నుంచి 2020 వరకు ఏమేమి నిర్మించబడ్డారో ఈ టైమ్ లైన్ మ్యాప్లో మేము చూపించాము. ఇప్పుడు 1972లో అంగన్వాడీ కేంద్రం వచ్చింది. తర్వాత 1985లో పాల కేంద్రం, అలాగే 2020లో రైతు భరోసా కేంద్రం అనేది నిర్మించారు. వీటన్నిటిని మేము ఈ టైమ్ లైన్ మ్యాప్ ద్వారా చూపించాము. స్టూడెంట్ ట్రేల్స్ నుంచి పెద్దవడ్లపూడి వచ్చారు 11 మంది. వ్యవసాయం మీద ఇటు ధాన్యం కానీ, మొక్కజొన్నల మీద కానీ, అపరాల మీద బాగా వాళ్ళు నేర్చుకోవడానికి రైతులను అడిగి తెలుసుకొని చేస్తాం. మొన్న కూడా పంచాయతీ మ్యాప్ గీసి, సచివాలయం ఎక్కడ ఉంది, పశు హాస్పిటల్ ఎక్కడ, ఇవన్నీ కూడా వాళ్ళు మ్యాప్ గీసి చూపించారు. ఎలాగైనా బాగా బొమ్మలు గీసి యూపీ స్కూల్లో పిల్లలు బాగా ఊళ్ళో రైతులను తెలుసుకొని అవగాహన వ్యవసాయం మీద ఎలా చేయాలి ఏంటని మా స్టూడెంట్ ముందుకు వచ్చి చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు.